హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మొన్న శ్రీరామనవమి సందర్భంగానైతే హనుమాన్ మూవీ నుంచి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. తీరా వెళ్ళి పోస్టర్ చూసా. పోస్టర్ ఏంటా అని చూస్తే కింద ఒక చెయ్యి ఉంది, పైన ఒక చెయ్యి ఉంది. సో ఏంటి చెయ్యి ఏంటి ఇదేంటి అని అనుకుంటే కొద్దిగా అబ్జర్వ్ చేస్తే చూసుడుతోటే నాకు మైండ్లోకి వచ్చింది, ఇదేనా కాదా అని డౌట్ వచ్చింది. సో ఏంటా అని చూస్తే కింద ఉంది రాములవారి చెయ్యి, పైన ఉంది హనుమంతులవారి చెయ్యి. సో రాములవారి చెయ్యి మీద హనుమంతులవారి చెయ్యి ఎందుకు పెట్టారంటే చెప్తా వినండి డీటెయిల్గా. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అన్నమాట. ఇది ఒక క్లారిటీ ఇస్తున్నా. హనుమాన్ మూవీలో క్లైమాక్స్ సీన్ చూసినట్లయితే హనుమంతుల వారు రాముల వారికి ఒక మాట ఇస్తాడు. ఏంటా అంటే ఆ మాట ఏంటంటే కింద పైన క్యాప్షన్ ఒకసారి చదువుతా వినండి. వచన ధర్మస్య రక్షణ అని, ధర్మాన్ని నేను రక్షిస్తా అని ఒక మాట ఇస్తాడు అన్నమాట. కలియుగం అంతమయ్యే వరకు హనుమంతుల వారు ధర్మాన్ని రక్షిస్తాడని రాముల వారికి మాట ఇస్తాడు. అది ఎలా అంటే నేను ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా, న్యాయం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా. సో ఇట్లా ఎవరికన్నా ఆపదొస్తే ఖచ్చితంగా ఆదుకుంటా, చెడును అంతం చేస్తా అని చెప్పేసి ఇట్లా హనుమంతుల వారు రాముల వారికి మాట ఇస్తాడు. ఆ మాట మీద ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఈ కైండ్ ఆఫ్ మైథాలజీ ఏ మూవీస్ కూడా తీసుకురారు. ఓంరాత్ తీసుకొచ్చాడు కానీ అదంతా హోంరాత్నే ఒక్క విషయం ఈ టాపిక్ పై ఒక్క నిమిషం పక్క పెట్టండి. హోంరాత్ రామాయణం తీసిండు, నేను తీస్తున్నా అని చెప్పలేదు, బట్ తీశాడు. సో దానికి ఎవరేం చేయలేరు. సో అతన్ని అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏమనంటే అఖండ మూవీలో క్యాప్షన్ పెట్టి ఇట్లా బాలకృష్ణ గారు ఇట్లా పెట్టి దాన్ని ఏమంటారు హ్యాపీ శ్రీరామనవమి అని అందరికి పెట్టి ఒక్క నీకు తప్ప అని చెప్పేసి ఇక్కడ హోంరాత్ ఫోటో పెట్టారు. అది ఎంతవరకు న్యాయమో నాకైతే తెలియదు. అతను తీశాడు, అది సినిమా లిబర్టీ జరిగిపోయింది, దాన్ని ఎవరేం చేయలేరు. కానీ సరే ఇక్కడికి వస్తాం. సో ఇక్కడ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే హనుమంతుల వారి హ్యాండ్ మీన్ అయితే హెయిర్స్ చూడొచ్చు ఎంత క్లారిటీగా ఉన్నాయంటే అంత క్లారిటీగా ఉన్నాయి. అండ్ చేతికి హనుమంతుల వారి మిడిల్ ఫింగర్కి అయితే ఒక రింగ్ అయితే ఉంది. అంటే చేతికి వజ్ర వైడూర్యాలు అట్లాంటి. ఇప్పుడు హనుమంతుల వారు ఎలా ఉండేనో అప్పుడు రాజుల కాలం కాబట్టి చూపెట్టారు అట్లా. సో మెరుపు కూడా ఉంది చేతికి అయితే, ఆ బంగారం యొక్క మెరుపు అని నేను అనుకుంటున్నాను. సో హనుమాన్ హ్యాండ్ మీద ఒక చిన్న డ్రాప్ అయితే ఉంది, ఒక బొటన వేలు మీద ఒక చిన్న, అది వాటర్ డ్రాప్ స్వెట్ మరి తెలీదు. చాలా అంటే చాలా బాగా చూపెట్టారు అబ్బా. ఆ డీటెయిలింగ్ అయితే చిన్న డీటెయిలింగ్ అయితే చాలా అంటే చాలా చూపెట్టారు. ఇంకా సినిమా ఏ రేంజ్లో తీస్తాడో ప్రశాంత్ వర్మ మనకైతే ఊహించుకోనక్కర్లేదు. డెఫినెట్గా హోప్స్ పెట్టుకోండి, ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉండబోతుంది సినిమా, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇదైతే. అండ్ చుట్టూరు అయితే బ్లడ్ అయితే ఉంది, మరి అదేంటో నాకు తెలియదు. కిందుండి బ్లూ కలర్ తెలిసిందే శ్రీరాముల వారు. సో ఆయన చేతికి కూడా కడియని చూడొచ్చు, అండ్ ఒక రింగు కూడా చూడొచ్చు. పోస్టర్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. పైన క్యాప్షన్ చూడొచ్చు, వచన ధర్మస్య రక్షణ అని. సో ఆ క్యాప్షన్ మీద మూవీ మొత్తం రన్ అయిద్దని ప్రశాంత్ వర్మ గారు చెప్పారు. సో డెఫినెట్గా జై హనుమాన్ మూవీలో హీరో వచ్చేసి హనుమంతుల వారే. సో ఇదైతే కన్ఫామ్. సో రానా గారు ప్లే చేస్తారని చెప్పారు. హనుమాన్ మూవీలో అయితే రానా గారే ప్లే చేశారని రూమర్స్ కాదు కానీ నిజమే, అదైతే నిజమే. రానా గారే ప్లే చేశారు. హనుమంతుల వారి ఫేస్ చూపించలేరని చెప్పారు కానీ చూపెట్టారు. మీరు ఒకసారి హనుమాన్ మూవీ పోయి చూడండి, హనుమంతుల వారి ఫేస్ అయితే ఉంటుంది. అక్కడ రాముల వారి ఫేస్ అయితే చూపెట్టలేదు. మరి రాముల వారి ఇక్కడ జై హనుమాన్ మూవీలో రాముల వారి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారో చూడాలి. ప్రశాంత్ వర్మ గారికి అయితే ఆల్ ది బెస్ట్, చాలా బాగా తీస్తారని నమ్మకం అయితే ఉంది. సో ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. మనకి చాలా హ్యాపీగా అయితే ఉంది శ్రీరామనవమి సందర్భంగా. సో కొద్దిగా వీడియో లేట్ అయింది, ఏమనుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.